మీది ఇన్నేళ్ల వైవాహిక జీవితాన్ని మీ బిజినెస్‌లో మీ జాబ్ చేసినప్పుడు, ఇప్పుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చుండొచ్చు. లేదా కొంత మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చుండొచ్చు. అపార్థాలు వచ్చుండొచ్చు. ఎలా దాన్ని ఇన్నేళ్లుగా నిలబెట్టుకోగలిగారంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, ఇంతవరకు ఏం అట్లాంటివి ఏం రావండి. అయ్యో! సందర్భాలు లేవు. మేడం కూడా అసలు నో కంప్లైంట్స్. ఆమె సైలెంట్ గా ఉంటుందండి. నేనేం చెప్తా అది. మీరు కూడా మీ గురించి కూడా కంప్లైంట్స్ లేవు. సో నైస్. అసలు ఫస్ట్ టైం వింటున్నాను సార్ ఏవి లేవని. ఏం లేదు, జీరో. ఎలా సాధ్యపడుతుంది అలాగే అసలు? అండర్స్టాండింగ్ అంతే. బేసిక్ గా ఇంత ముక్కుసూటిగా ఉంటారు కదా మీరు. ఛానల్లో కానీ ఇక్కడ కానీ మీకు ఇబ్బంది అవ్వట్లేదండి? చెప్పండి, ఏమైంది? నన్ను ఏం చేస్తారు ఎవరేమన్నా? నేను తప్పు చేస్తే భయపడాలా? నేను తప్పు చేయను, తెలిసి తెలియక కూడా తప్పు చేయను. ప్రతిదీ చేసే ముందు ఆలోచన చేస్తాను. నాకు రైట్ అని పెట్టి చేస్తాను, లేకపోతే చేయను. రిమోట్గా చెప్తాను నేను చేయను. ఒకటి ఉంటే అప్పుడు ఏముంటుంది నాకు? మీరు అన్నట్టు 1 year పైన అయింది. మాకు 25 మంది బోర్డు సభ్యులు ఉన్నారు. ఎంత కోఆపరేటివ్ అంటే, నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. కానీ మా చైర్మన్ ఏం చెప్తే అది కరెక్ట్ అంటారు. ఎందుకంటారు ఇట్లా? వాళ్ళు స్టడీ చేశారండి. ఊరికే అంత పెద్దవాళ్ళు గుడ్డిగా నా ఎముడు ఓకే అంటారు కదండి. అబ్జర్వ్ చేశారు 6-7 నెలలు నా నిర్ణయాలు ఎట్లా ఉంటాయి, నా బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు బాగా స్టడీ చేసి చైర్మన్ ఓకే అంటే ఓకే, చైర్మన్ నాట్ ఓకే నాట్ ఓకే, అట్లా ఉంటుంది. బోర్డు కూడా బయట బోర్డు పెట్టారు, నో బొకేస్. ఏంటండి ఆ సంస్కృతి మనది కాదు కదమ్మా. సంస్కృతి మన ఓ రూమ్ నిండా ఉంటాయి, ఏం చేసుకోండి బాబా అన్ని, ఎందుకు ఊరిగా వేస్ట్. అట్లని వద్దన్నాను కానీ తలకాయ నొప్పి ఇవన్నీ. కానీ సార్ మీకు కూడా కోపం వస్తూ ఉంటుందా? బేసిక్ గా చాలా కూల్ గా. అవునా? అమ్మో, ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంది? చెప్పిన పని చేయకపోతే కోపం రాదా? ఇందాక చెప్పారు ఫస్ట్ మీరు వచ్చినప్పుడు పలకరించినప్పుడు ఆయన ఏదో ఆలోచనలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. అసలు నవ్వుతారా అనిపించింది సార్ నాకు నిజంగా. ఏం లేదు, నాకు ఎందుకు సాడ్ గా ఉన్నానంటే, సార్ ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఈరోజు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఈవోగా. బాధేసింది నాకు. చాలా మంచి వ్యక్తి. నేను 4.5 నెలల నుంచి ఆయనతో జర్నీ చేసి క్లోజ్ గా చూశాను నేను. చాలా మంచి ఆనెస్ట్ వ్యక్తి, దైవభక్తుడు, ఇలాంటి తప్పు చేయని వ్యక్తి ఇవాళ ట్రాన్స్ఫర్ అయ్యాడే. ఇక రాబోయే ఈవోతో నేను ఎలా ఉండాలి, సింకనైజ్ అవుతుందా లేదా, నేను కలిసి పని చేస్తానా లేదా అనే కొంచెం బాధలో ఉన్నాను అంతే. కానీ ఇన్నాళ్లలో భగవంతుడు ఉన్నాడు, లేకపోతే కష్టం నుంచి నేను ఖచ్చితంగా బయటపడేవాడిని కాదు అని అనుకున్న ఒక్క సందర్భం? అన్ని సందర్భాల్లో భగవంతుడు ఉన్నాడండి. 1-2 సందర్భాలు ఏముంది, ఏముంటుంది? మనం తప్పు చేస్తే అయ్యో తప్పు చేసాము, ఇందులో నుంచి బయటపడాలనేది ఉంటుంది. తప్పే చేయనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు నాకు? ఎందుకు అడుగుతాయని? అంతేనా? మీరు చాలా స్టెప్ అని ఉన్నారండి. తప్పు చేయను, తప్పు చేయటం ఎందుకు, ఆయన అడుక్కోవటం ఎందుకు? ఉండేది ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ గా, అంతే, ట్రాన్స్పరెంట్ గా, నిజాయితీ ఉంటే చాలు. అదే నా విల్ పవర్. ఎవరినన్నా చెప్పను నేను బిఆర్ నాయుడు ఈ తప్పు చేశాడు అని ఒక్కరిని చెప్పను హైదరాబాద్ లో. ఎందుకంటే నా జోలికి ఎవరు జనరల్ గా రారు. మీరంటే భయపడి చెప్పరేమో సార్. భయపడేం లేదండి, నేనేమంతా క్రిమినల్ కాదు కదా. నా నిర్ణయాలు అట్లుంటాయి, నేను ఎవరి జోలికి పోను, నా పని ఏదో నేను చూసుకుంటా ఉంటాను. ఎవరైనా నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. యాక్షన్ రియాక్షన్ సివియర్ గా ఉంటుంది. బొట్టు ఎంత కాలం నుంచి పెడుతున్నారు సార్? ఈ చైర్మన్ అయినప్పటి నుంచి ఈ పంచాయి ఇవన్నీ. పొడుగు బొట్టు ఎస్పెషల్లీ మీరే పెట్టుకున్నారు సార్? వచ్చిందా పెట్టుకోవడం? ఎప్పుడైనా మీకు వంట చేసే అవకాశం దొరికిందా? లేదమ్మా. అవునండి, అసలు కిచెన్ లోకి వెళ్ళే అవకాశం లేదు. వెజిటబుల్స్ కొన్నారా పని ఎప్పుడన్నా? అప్పుడు చిన్నప్పుడు కొనేవాళ్ళం అంతే. తర్వాత మళ్ళీ మీకు అసలు కొత్తగా పెళ్ళి అయినప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు, అప్పుడు BHL లో ఉండేవాళ్ళం. బుధవారం శుక్రవారం సంత జరుగుతుంది, అవి తెచ్చేవాళ్ళు కూరగాయలు. కానీ మీ ఉన్నతిని, మీ అభివృద్ధిని మీ పేరెంట్స్ చూసారా అండి? మా అమ్మ చూసింది ఎక్కువ, మా నాన్న కొంచెం ఎర్లీగా చనిపోయారు. కానీ BHL ఏంటంటే 15 ఏళ్ళ తర్వాత చనిపోయారు. శభాష్. మా నాయుడు గారు సూపర్ అన్నారా మీ అమ్మగారు? ఏమన్నారు? ఏం మాట్లాడరండి, నేనేం చేసేది రైట్ అంట. అరే మా బ్రదర్స్ కానీ, మా సిస్టర్స్ కానీ, మా ఫ్యామిలీ మొత్తం, ఇప్పుడున్న మా సన్స్ కానీ, గ్రాండ్ చిల్డ్రన్ కానీ, మా కోడళ్ళు కానీ, మా వైఫ్ కానీ ఏమి ఎదురు చెప్పరు. మా వియంకుళ్ళు కూడా ఆయన ఏం చెప్పేది రైట్. అది జీరో ప్రాబ్లం నాకు ఫ్యామిలీ నుంచి.
ఇంతే కూల్గా ఉంటారా సార్ ఇంట్లో కూడా? ఉమ్. అసలు ఎందుకమ్మా టెన్షన్ ఎందుకు? చాలా కామ్గా, అసలు ఎక్కడ వాయిస్లో ఎక్కడ ఎమోషన్ ఉండదు మీకు. ఎందుకు ఉండాలా? సో మీ ఆరోగ్యానికి అదే ముఖ్య కారణం అనుకుంటున్నాను నేనైతే. ఏదైనా కావచ్చు. బట్ ఏదైనా యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది సార్. మీటింగ్స్ చాలా మంది వచ్చి వెళ్ళేవాళ్ళు, సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్లో ఇంత రాత్రి అయినా కూడా నాకు అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించాలి. బట్ ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టు టాకింగ్ టు యూ సార్, టు మీట్ యూ టుడే రియల్లీ. ఇబ్బంది ఏం లేదమ్మా సార్ ఇది మై డ్యూటీ. మీరు వచ్చి అంత దూరం నుంచి వచ్చి అడిగినప్పుడు ఇవ్వాలి. నిజంగా మహేంద్ర గారేమో పొలిటికల్గా అడిగేశారు. సో అందుకని నేను ఏమి అడగడానికి లేదు. నేను ఫ్యామిలీ ఇంటర్వ్యూ గురించి సరదాగా కాసేపు, ఎందుకంటే పొద్దున్న లేస్తే ఈ మీడియా ముందు మాట్లాడాల్సినవే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో బాధ్యతలు ఉంటాయి, ఇంకెప్పుడు వీళ్ళు ప్రశాంతంగా కాసేపు మాట్లాడడానికి ఉంటుందంటే ఇగో ఇలాంటి ఇంటర్వ్యూలో కాసేపు మళ్ళీ నెంబర్ నాకు వేసుకోవడం. ఇంటికాడ బాధ్యతలు ఏమి లేవండి, అంతేనా సార్? అంతా వాళ్ళు చూసుకుంటారు. సో అక్కడ నా ఇంటర్వ్యూలో కూడా కూల్ లైఫ్ మీకు, అంతే, ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. అట్లా సెట్ చేసుకున్నాను ఫ్యామిలీ. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ నమస్కారం.